99 మంది స్టాఫ్ నర్సులు హైదరాబాద్కు వెళ్తున్న సందర్భంగా బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి చేతుల మీదుగా తెలంగాణలో ఉండే 6047 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని, కావున వనపర్తి జిల్లా నుండి స్టాఫ్ నర్సు హైదరాబాద్కు బయలుదేరుతున్న సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి నుండి 99 మంది స్టాఫ్ నర్సులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6047 మంది స్టాఫ్ నర్సులకి రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళకు ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ పిలిపించి అక్కడ గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రొసీడింగ్లు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మేము వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో 99 మందికి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళను హైదరాబాద్కు పంపిస్తున్నాం. వాళ్ళకు బస్సులు అరేంజ్ చేసి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా టిఫిన్లు భోజనాలు అన్నీ అరేంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సులను వాళ్ళు కరోనా కష్టకాలంలో కానీ మిగతా టైంలో కానీ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని గుర్తించలేదు. మెడికల్ సిబ్బందిని మేము చాలా గౌరవంగా మేము గుర్తించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ అయిన అందరికీ 99 మంది వనపర్తి జిల్లాలో సెలెక్ట్ అయిన అందరికీ అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి సంతోషంగా ప్రొసీడింగ్ తీసుకొని వనపర్తికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.